నాకు నువ్వంటే ఇష్టం. అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా తప్పుగా మాట్లాడినా? నేను నీకు నచ్చలేదా? నీ వెంట పడతాను భయమా? అరే ఒక్కపోతే చంపేస్తా అనుకున్నావా ఇంత వెంటపడి? అని అమ్మ ఎవరైనా చూస్తే నేను నేర్పిస్తున్నా అనుకుంటారు. ఇంతసేపు మనం కూర్చొని మాట్లాడుతుంటే ఎవరైనా పట్టించుకున్నారా? నేను ఏడుస్తే ఎవరు పట్టించుకుంటారు? మరి ఏంది చెప్పు, కోపమా నేనంటే? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని కాదు నా కోపం, నా వెంట పడుతున్నావు అని కాదు నా కోపం, నా దారికి అడ్డొస్తున్నావు అని కాదు నా కోపం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కాదు నా కోపం, నా మీద నాకే కోపం. ఇప్పటివరకు ఇట్లా ఎవరు చెప్పలే నాకు. అంటే నీకు నేనంటే ఎప్పుడో ఇష్టమా? జస్ట్ ఇప్పుడే కలిగిందా ఇష్టం? అని ఎంత తొందర ఇట్లా పడిపోయినావు? చెప్పినా కదా నాకు ఇప్పటివరకు ఇట్లా ఎవరు చెప్పలేదని. అట్లా ఓళ్ళు చెప్పినా ఓకే చేస్తావా? ఎవరు ఫస్ట్ ధైర్యంగా చెప్తే వాళ్ళకే. ఓహో, నేనంటే నీకు ముందే నచ్చితే చెప్పొచ్చు కదా. నాకు చెప్పడానికి ధైర్యం ఉంది కానీ మోమాటం, మళ్ళీ నువ్వేమనుకుంటావా అని. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నేను 3 అడుగులు వేద్దాం అనుకున్నా తెలుసా? కమల్, నేను చెప్దామనుకున్నా, చెప్పాలనా? చెప్పు. స్వేచ్ఛ మేడం పార్టీలా అంతమందిలో నేను నీకు పడిపోయినా. నువ్వు మాట్లాడకుండా సిగ్గుపడతావు, నాతో మాట్లాడవనుకున్నా. అక్కడ అందరినీ గమనించిన, నువ్వు చాలా డిఫరెంట్. అక్కడంతసేపు డీసెంట్గా సైలెంట్గా ఉంది నువ్వు ఒక్కనివే. ఎంతమంది ఎన్ని కుళ్ళు జోకులు వేసుకొని నవ్వుకున్నా నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావు. నా చేతికి కట్టుకడుతుంటే నిన్నే చూడాలనిపించింది. నేను అసలు ఎవరిని చూడలేను ఇలాంటోడిని. నువ్వు మీ కాలేజీలో చాలా ఫేమస్ కదా, నాతో మాట్లాడతావని అస్సలు అనుకోలే. ఏందో నేను ఎట్లా నచ్చినానో మీకు. నేనంత మంచిగా ఉండేనని నాకు కూడా తెలుసు. ఇంకా ఉందా? ఇంకొక 2 లైన్స్ చెప్పు. నేను ఎప్పుడు చూడలే మిమ్మల్ని ఇట్లా. కొత్తగా ఉందంతా.